ఏడున్నడురా మనిషి ఏమైతున్నడురా, ఏడున్నడురా మనిషి ఏమైతున్నడురా, అక్క చెల్లే అన్నదమ్ముల బంధాలేమైనాయి, ఆస్తుల కొరకు కొట్టుక సచ్చే రోజులే వస్తున్నాయి, బతికినప్పుడు బాధలు పెట్టి సచ్చినప్పుడు పాడెను మోసి, ఆస్తి కొరకు కొట్లాడే రోజులొచ్చేరా, ఏడున్నడురా మనిషి ఏమైతున్నడురా, ఏడున్నడురా మనిషి ఎటు వెళుతున్నడురా. సూపర్. మీరు పాడుతుంటే నాకు ఒక ఒక విధమైన వైబ్రేషన్స్ వస్తుంది బాడీలో, నిజం చెప్పాలంటే. అంటే అంత మోటివ్గా పాడుతున్నారు అన్నట్టు మీరు. అంటే కొన్ని సంఘటనలు చూసినా, ఇప్పుడు ఆస్తి కోసం అన్నదమ్ములు విడిపోవడం, కొట్టుకో చెప్పడం, తల్లిదండ్రులను చంపడం, ముసలోళ్ళు అయినదని చెప్పేసి అనాథాశ్రమాల్లో వదిలిపెట్టడం, బాగా డబ్బు సంపాదించిన వాళ్ళు, డబ్బున్న వాళ్ళు, ఎవరో చదువుకున్న వాళ్ళు, చదువు లేని వాళ్ళు కాదు, చదువుకున్న వాళ్ళు ఇంకా పేదవాళ్ళే కలిసి బతుకుతారు, పేదవాళ్ళే కలిసి బతుకుతారు. నాకు ఇప్పటికీ కూడా నాకు ఆ సింపుల్ లివింగ్ అదే చాలా ఇష్టం అన్న. ఎక్కడికి వెళ్ళినా అట్లే వెళ్తా, నాకు చాలా ఇష్టం, చాలా హ్యాపీగా అనిపిస్తుంది. బాలన డబ్బు ఆస్తి ఇవి ఎక్కువ విపరీతం అయిపోతే కూడా చాలా ఇబ్బందులు కదా మనకి. ఇబ్బంది వాళ్ళే కదా కొట్టుకొని తనుకొని చచ్చేది. అహంకారం, పొగరు, అది ఎంత విలువలు మర్చిపోయి మనిషి వాళ్ళే అన్ని ఎక్కువైన వాళ్ళు కొట్టుకొని తనుకొని చేస్తారు. ఏమి లేనోడు 3 పూటల భోజనం దొరికితే చాలా అనుకుంటారు. చాలా వాళ్ళే గొప్ప. సో మనిషి మానవత్వం, మనిషి సొసైటీలో చచ్చిపోయిండు. ఏడున్న మనిషి ఏడు లేడు. అవసరం జస్ట్ నువ్వు సక్సెస్ కావడం కోసమా, నువ్వు బాగుపడడం కోసమా, పిల్లం, బిడ్డలు, భార్య, లవర్ ఏదైనా కావచ్చు. సరే, స్వార్థం లేకుండా ఏం జరగదంటారా ప్రపంచంలో? కానీ అందరు అట్లా ఉంటారు కదా. ఉంటారన్న, ఎందుకుంటారు? ఇప్పుడు అంటే ఉండొచ్చు, వాళ్ళని కాదు అనలేం లేదు. స్వార్థం ఇప్పుడు నేను ఒకప్పుడు స్వార్థపరుని అయి ఉంటే నేను ఇదివరకు నేను ఎక్కడో ఉండేటోని. నాకు స్వార్థం అప్పుడు లేదు. నేను బ్రతికించాలి, నీకు మంచి చేయాలని ఆలోచన తప్ప, నువ్వు బతకాలని ఆలోచన తప్ప లేదు. అంటే స్వార్థం లేకపోవడం కూడా మూర్ఖత్వమే కదా. అంటే మరీ విలువల్ని మర్చిపోయి సిగ్గు శరం లేకుండా నాది కాదు ఇదంతా నాదే అనుకుని బతకడం వేరు. స్వార్థం లేకపోతే ప్రపంచంలో ఇప్పుడు కూడా అంటే ఈ టెక్నాలజీ, ఈ డెవలప్మెంట్, ఈ ఆధునిక ప్రపంచంలో స్వార్థం లేకపోతే కూడా ఎర్రోడేవాడు. కానీ బాలన్న, నిజంగా మీ ఆలోచన చాలా వింత ఆలోచన. ఇప్పుడున్న పాస్ట్ జనరేషన్లో ఎవరైనా పాష్గా బట్టలు వేసుకోవడం, లేదంటే పాష్గా ఉండడం, స్పోర్ట్స్లో యాక్టివ్ ఉండడం అట్లా చేస్తుంటారు. కానీ ఏదైతే కనుమరుగైతున్న మన సంస్కృతి సాంప్రదాయాలు, కట్టెల కాపరాలు కావచ్చు, ఈ రకమైన అఘోరాలు కావచ్చు, మీరు చెప్పే అసురాలు కావచ్చు, ఈ రకమైన పద్ధతుల్ని జనాలను ఇంట్రడ్యూస్ చేయాలనే ఒక కొత్త ఆలోచన, అసలు ఈ యొక్క ఆలోచనకు నాంది ఎక్కడ పలికిందని అంటే అంతేనా? సినిమా పిచ్చి అని చెప్తా ఈజీగా. నేను ఏం చెప్పను ఇంకా దానికి అర్థం. ఈ పిచ్చి నాంది ఎక్కడ పడిందంటే, మనం సినిమాలు చూసేటప్పుడు ఊళ్ళలో ఉన్నప్పుడు మనం ఏదో అందరిలా కాకుండా కొత్తగా చేయాలి, అందరిలా కాకుండా కొత్తగా చేయాలి. నేను సినిమా నా ప్రాణం అనుకున్నా కాబట్టి అంతే తప్ప వేరే పర్టిక్యులర్గానే అట్లా చేయలేదు. నేను అంటే మీకు చెప్పినట్టుగా నేను ఉత్తగా చచ్చిపోదు బై, అంతే. నేనంటే ఒక చరిత్ర క్రియేట్ చేసుకొని చచ్చిపోవాలి. అది నేను ఎవరో జనానికి తెలవాలి. అదే ఆ ఆలోచన నాకు మొదటి. కానీ మీరు పాటలు రాస్తున్న క్రమంలో ఇప్పుడున్న సొసైటీకి అందరికీ తెలుసు, జీవితంలో మనం చచ్చిపోయేటప్పుడు ఏది సాధించలేము, ఏది మనతోటి రాదని. అయినా కూడా మనిషి బతికిన రోజులు ఆస్తుల కోసం, పదవుల కోసం, లేదంటే తన వ్యక్తిగత అవసరాల కోసం పరితపిస్తుంటాడు కదా. అటువంటి వాళ్ళని చూసినప్పుడు ఏమనిపిస్తుంది మీకు? వేస్ట్గానే అనిపిస్తుంది. నీ అమ్మ ఏంద్రా బాబు అంటే, నీకు తల్లికి కడుపు నిండా భోజనం పెట్టలేవు, పిల్లలతో సరిగా టైం స్పెండ్ చేయలేవు, నీకు వచ్చే జీవితంలో నువ్వు హ్యాపీగా ఉండలేవు, ఇంకా ఎక్కువ కావాలి, ఉన్నదాంట్లో తృప్తి కాదు, ఇంకెక్కువ కావాలి, ఏం సడన్గా చచ్చిపోతే ఏంది కథ? అయినంతో పగ, లేనంతో పగ, ఏమో నాకైతే ఆ రాయల్ లైఫ్ అయితే నచ్చదు, అస్సలు నచ్చదు. నేను కొన్ని ఈవెంట్స్కి పోయినప్పుడు కూడా నాకు మంచి ఇట్లా పాట పాడడానికి పోయినప్పుడు చాలా సింపుల్గా వస్తావు, వాళ్ళు మాత్రం హై లెవెల్ బాగా రెడీ చేస్తారు. నన్ను అరే ఇట్లున్నవేందన్న, ఇంత కామన్ ఉన్నవేంది, కొంచెం మంచి పాష్గా రెడీ అయ్యి రాపోయినావు అంటారు. మంచి బెడ్స్, మంచి రూమ్స్ ఫెసిలిటీస్ ఇచ్చినప్పుడు కూడా నేను కిందనే పడుకుంటాను. అది ఇవ్వరేమనుకున్నది. కానీ మీరు దొంగన కొడుకులు సాంగ్ చేసేటప్పుడు అంటే ఏదో అసురాల లెక్క కాకుండా, ఘోరాల లెక్క కాకుండా, ఒక వయసు అయిపోయిన వ్యక్తి లెక్క, ముసలి లెక్క చేసారు కదా, అది బాగా డిఫికల్ట్ అనిపించినట్టుంది మీకు? చాలా కష్టం అన్న. అంటే బ్లడ్ సర్క్యులేషన్ ఆగిపోద్ది, ఈ కాళ్ళు పనిచేయవు, కాళ్ళు అంటే ఈ పిక్కలు పనిచేయవు అండ్ నడుములు పనిచేయవు అనమాట. సో ఇట్లా మంది కొంపలు ముంచి మంటల్లో సలిగాగే దొంగ నా కొడుకులుండ్రు, నమ్మించి మన గొంతు తడిబట్టతో తెలివి కల్లోళ్ళు ఉండ్రు లోకంలో. అంటే ఒక ఏజ్డ్ క్యాండిడేట్ పాడితే ఎట్లుంటుంది అట్లా అన్నట్టు దాని తత్వాన్ని జనాలకి తెలిసేలాగనమాట. సో మెడలు పట్టుకోవడం కానీ, ఈ పిక్కలు, నడుము గుంజడం కొద్దిగా ఖర్చు. కానీ నాకు చాలా నచ్చింది. నాకు అసమంటి క్యారెక్టర్స్ ఉంటేనే చేస్తాను. నేను ఆల్రెడీ చెప్పినా, నేను డిఫరెంట్గా ఉండాలి. సో కాకపోతే ఈ కాస్ట్యూమ్ ఇదంతా మాత్రం నాదే ప్లానింగ్. అప్పుడు తంగాలని రిలీజ్ కావడం,
రిలీజ్కి ఉండడం, విక్రమ్ గారి సినిమా షూటింగ్ జరుగుతుండడం నాకు చాలా ఇష్టం. కానీ మార్కెట్లో ఇంకో మాట మేము విన్నది ఏంటంటే మీ గురించి చాలామంది ఇండస్ట్రీలో మీ పేరు చెప్పి ఆర్థిక పరంగా బాగా బలపడుతున్నారు అని చెప్పారు. మరి ఆ లెక్కన చూసుకుంటే మీ దగ్గర కూడా బాగా ఫైనాన్షియల్గా బాగా సెట్ అయి ఉండాలి కదా మీరు. మీరు ఇప్పుడు వచ్చిన నా రూమ్కి వచ్చి చూసినా కానీ ఒక 4 గిన్నెలు, 3 పళ్ళాలు, పాత బట్టలు, సింపుల్గా గోడల మీద ఏవో పిచ్చి పిచ్చి రాతలు, డైలాగ్స్, మోటివేషన్ డైలాగ్స్ తప్ప, తెల్ల పేపర్లు, పెన్నులు తప్ప ఇంకేం ఉండవు. అదేంటి బాలన్న, మీ పేరు చెప్పి చాలా మంది ఆర్థికంగా బలపడుతున్నప్పుడు ఇంకా మీకు ఎంత వచ్చి ఉండాలి? అట్లా రాలేదు. అట్లా నాకు ఏం రాలేదని కదా బాధ. అందుకే కదా నేను అప్పుడు రావాలనుకుంది, చచ్చిపోవాలనుకుంది. చచ్చిపోవాలనుకున్నారా? ఎందుకు ఈ కర్మని. నేను హైదరాబాద్కి వచ్చి వాళ్ళందరూ ఏమన్నా మనల్ని స్క్రీన్ మీద చూస్తే వాళ్ళు ఏమనుకుంటారు, అబ్బా వీడు సూపర్, రోజుకో స్టేటస్ పెడతాడు, వీనికి కష్టాలు ఏంది, ఇంకా డబ్బులు లేవా, మంచిగా పాటలు చేస్తున్నాడు, మంచి ఇంటర్వ్యూలు ఇస్తున్నాడు, మంచి వ్యూస్ వస్తున్నాయి అని అంటారు. కానీ నా ఛానల్ ఏముందన్న, నా ఛానల్ అసురా మ్యూజిక్లో 0. అసలు మనం ఏముంటే ఒక వెల్లురా మనిషి వెల్లురా పాట తప్ప ఏది లేదు. అంటే అవసరానికి వాడుకున్నారు అని అంటే సరే, ఇంకా ఏమవసరం, చిత్తం శివుందయ వదిలేయడమే. ఇక మనిషి అందరూ నీతిగా బతకాలని రూల్ ఏం లేదు కదా. ఓకే, లేదు. వాళ్ళు నీకు 3 పూటలు కడుపు నిండా భోజనం దొరికినప్పుడు నువ్వు ఒక పిడికడి మెతుకులు వేరే నువ్వు పెట్టినావు అనుకో, అది సంతోషం, అది నీ తృప్తి. ఓకే, మనిషి మానవత్వ విలువలు బతుకున్నాయిరా అని అంటావు. ఎక్కడో ఒకటి ఉన్నారు, అంతా నాకే కావాలి, అంతా నాదే అనుకున్నావంటే ఇంకా అక్కడ ఎవడో ఎక్కువ రోజులు ఉండలేడు కదా. అంతే, అంతా నాది అనుకున్న వాళ్ళు ఉన్నారు. నేను రాసిన పాటలు వాళ్ళ రైటర్ అని వేయించుకున్న వాళ్ళు ఉన్నారు. నా పేరు నువ్వు తీసేసిన వాళ్ళు ఉన్నారు. నాకు తెలియకుండా నా పాటలు వాళ్ళ ఆడియో ప్లాట్ఫామ్స్లో పెట్టుకున్న వాళ్ళు ఉన్నారు. జరుగుతుందా మీ జీవితం? జరిగింది. కానీ అప్పుడు నేను నిజంగా చెప్పాలంటే అంత ఏదో అంటే ఎక్కువ ఈ బాధని దీన్ని అప్పుడు పెయిన్ ఎక్కువ మనతో షేర్ చేసుకోపోయాను. అనవసరంగా ఎందుకు, ఊరు నుంచి వచ్చింది ఎందుకు 10 మంది నోట్లు పడి గలీజ్ చేసుకోవడానిక, గర్వంగా బతకడానికి. మీరు రాసే ప్రతి ఒక్క పాటలు ఏదో సమాజానికి ఒక మెసేజ్ ఇవ్వాలని కాకుండా అవన్నీ కూడా మీరు పాటిస్తారా? అంటే జీవితంలో ఏది రాదు, అల్టిమేట్గా శ్మశాన వాటికనే ఇంపార్టెంట్ అన్నట్టు ఆ రకంగా మీ ఆలోచనలతో ఉంటారా మీరు? లేదంటే ఏదో పబ్లిక్కి కావాలని ఏదో చెప్పాలని 2 లైట్స్ రాయాలని కాదు? లేదు, మీరు నన్ను ఎంక్వైరీ చేసినా మీకు తెలుస్తుంది నేను ఎలాంటి నా క్యారెక్టర్ అనేది. నేను అంటే ఇప్పుడు ఏదో సెల్ఫిష్గా బతకపోతే ఈ సమాజంలో మనం తొక్కుతారా బాబు అని తప్ప వేరే ఏం లేదు. ఇప్పుడు కూడా కొద్దిగా కన్నింగ్ ఫీల్ లాగా, అమ్మో ఇప్పుడు మనం పోయినాం అనుకో, ఇప్పుడు మనకి ఏం వస్తుంది, 10 రూపాయలు ఇస్తారా ఇయ్యరా, ఇప్పుడు ఆలోచిస్తాం, అప్పుడు ఆలోచించలేదు. సో ఆలోచించాల్సిన పరిస్థితి మీకు వచ్చింది. ఇప్పుడు మీ గురించి మీరు ఆలోచించాల్సిన పరిస్థితి మీకు వచ్చింది. ఇప్పుడు వచ్చింది. నేను అట్లా ఆలోచించకపోతే నేను బతకలేను, ఇంకా వేస్ట్, నన్ను చచ్చిపోవాల్సి వస్తుంది. ఇంకా ఒక 80% అయితే నేను అన్ని జెన్యున్ గానే ఉంటాను. నా పాటలో పదాలు ఎంత జెన్యున్ గా ఉంటాయో నేనంత జెన్యున్ మనిషినే. ఒక 20% ఏంటంటే అది లేకపోతే కూడా హైదరాబాద్ మనం బతకలేం. అంటే ఎంతసేపు ఈ జీవిత విధానాల మీద లేదంటే అఘోరాల మీద కాకుండా ఇట్లా మెలోడీ సాంగ్స్, లవ్ సాంగ్స్ ఎప్పుడైనా రాయాలని? రాసిన ఈ మధ్యలో ఒక సాంగ్ రాసిన, అంటే అది ఇంకా నేను రిలీజ్ చేయలేదు, మీకోసం పాడిన బస్ అది. అట్లా కూడా ఉంటుందా? అట్లా కూడా ఉంటుందన్న, మనతో అన్ని హంగులు ఉన్నాయి. యాక్టింగ్, రైటింగ్, సింగింగ్ అన్ని స్కిల్స్ ఉన్నాయి. ఇది లేదు అది లేదు అన్నట్లేదు. మన ఈ ఛానల్ ద్వారా చూసి నాకు అవకాశాలు వస్తే చాలు. అవకాశాలతో పాటు డబ్బులు కూడా రావాలన్నావు. అవునా? తప్పకుండా. అంటే డిఫరెంట్, మన రామ్ మిరియాల గారి స్టైల్లో. పిట్టగూడులాగా అల్లుకున్నవే నన్ను, మట్టి గోడలాగా హత్తుకున్నవే పిల్ల, పిట్టగూడులాగా అల్లుకున్నవే నన్ను, మట్టి గోడలాగా హత్తుకున్నవే, ఉడుకుడుకు బువ్వలోన పచ్చి పులుసు కలుపుకొని, ఉడుకుడుకు బువ్వలోన పచ్చి పులుసు కలుపుకొని, నిన్ను యాదు చేసుకొని నములుకుంట తింటుంటే, జొన్న రొట్టె మీద ఎల్లిపాయ కారం అద్దుకొని, నిన్ను గుర్తు చేసుకొని నములుకుంట తింటుంటే, పాసిపోయిన బువ్వ కూడా ప్యారడైజు బిర్యానీల టేస్టుగా ఉన్నదే. ఓ పల్లెటూరు పిల్ల, నా పల్లెటూరు పిల్ల, నా బతుకులోన మన్ను పోసినావే, నా బతుకులోన దుమ్ము పోసినావే, బొగ్గులెక్క కర్రెగున్న నేనెట్లా నచ్చిందే, బొగ్గులెక్క కర్రెగున్న నేనెట్లా నచ్చిందే, రాత్రిపూట పండుకుంటా నిద్ర పడతలేదు పిల్ల, ఏదో మంత్రం వేసినవే, ఓ తెల్ల పిల్ల పట్నం పిల్ల మాయ వేసినవే, ఓ తెల్ల పిల్ల పట్నం పిల్ల. అంటే పట్నం వాళ్ళంతా తెల్లగుంటారని మీ ఉద్దేశమా? అట్లా అంటే లిరిక్ కోసం అట్లా తీసుకున్నా, ఏదో డిఫరెంట్గా ఉండాలని ఈ టైప్ ఆఫ్ చేద్దామని రామ్ మిరియాల. ఇదేదో మీ జీవితంలో జరిగినట్టే రాసిర్రు అంటే కలుస్తారుగా అన్న, ఇప్పుడు హాయ్ బాయ్ చెప్పేటోళ్ళు, పార్సల్ పెట్టేటోళ్ళు మనకు కనిపిస్తారు కదా. సో అట్లా